నమస్తే రేడియో లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపైన సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి ఒక వ్యక్తి టీవీ డిబేట్స్లో పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు ఆ వ్యక్తి ఆ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు? టీవీ లైవ్ డిబేట్స్లో ఆయన అన్న వ్యాఖ్యలపైన ఇప్పుడు సంచలనం, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే విధంగా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి ఒక పెద్ద టీవీ డిబేట్స్లో పలికిన మాట. తల నరకటం ఎందుకు, ₹1,00,00,000 రివార్డు ప్రకటించడం ఎందుకు అంటారు? ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కొలకపూడి శ్రీనివాసరావు గారు తాడికొండ ఎమ్మెల్యే సీటు కోసం ఎదురు చూస్తున్న కొలకపూడి గారు ఈరోజు ఇట్లా మాట్లాడారు అంటే, ఓకే, మంచం మీద నల్లున్న, ఇంట్లో చెదలు పట్టిన, పంటకి పురుగు పట్టినా కూడా ఏ విధంగా అయితే మనం చంపేస్తామో అదే విధంగా 2 రాష్ట్రాలకు ఒక శనిలాగా దాపరిచ్చాడు. కాబట్టి ఇతను చేసే సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీ మంచి మంచి కథలు ఎన్నో ఉన్నా కూడా అవి తీయకుండా ప్రతిపక్ష పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తుంటే ఓర్చుకోలేక ఇతను దిష్టిబొమ్మ తగలబెట్టడం కానీ, ఇతని గురించి తల నరికితే ₹1,00,00,000 ఇస్తాను అంటాం కానీ అన్నీ వాస్తవాలే. కానీ ఇతను చేసేదేంటో అందరికీ తెలుసు. కాబట్టి మరి ఇతను ఏం చేశాడు అని సెక్యూరిటీ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంటే తెలంగాణలో సినిమాలు చేసుకునే వాళ్ళకి సెక్యూరిటీలకి జీతాలు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఎంత దారుణమో చూడండి. ఇలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలు తీస్తే అదేవిధంగా ఒక్క చంద్రబాబు నాయుడునే కాదు, ఇక ఒక బర్రెను పక్కన పెట్టుకొని బర్రెలను కాసే బర్రెలక్క కాదు, అసలు బర్రె పవన్ కళ్యాణే అని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జోలి కూడా వచ్చాడు కాబట్టి అతని అభిమానులైనా టీడీపీ వారు అయినా కానీ ఈసారి మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నేనైతే నా మీద కేసులు ఉండి నేను బయటకు వెళ్ళకపోవడం జరిగింది, కానీ నేనైతే ఇక వాడి ఆఫీసు ఇక తగలపెట్టడం, వాడు అన్న మాటలకు కానీ తీసి సినిమాలు ఏం తీస్తావు నువ్వు? వ్యూహం అంటే ఏం సినిమా అంటే తండ్రి చనిపోయిన విషయం కానీ, బాబాయ్ విషయం కానీ, కోడికెత్తి కేసు కానీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాటలు ఏమీ లేకుండా నువ్వు ఏం తీస్తావు అంటే అంతంగా సొంతంగా కల్పించుకొని సినిమాలు తీస్తే ప్రజలు చూస్తారు. ఆల్రెడీ సినిమాలు తీసి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది రెడ్లు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నాయి మొత్తం కరిగిపోయినాయి. ఎందుకంటే ఇతన్ని నమ్మే పరిస్థితిలో రెడ్లు ఇతను గోత్రం లేని రెడ్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే, సొంత చెల్లె మొన్న క్రిస్మస్కి లోకేష్ గారికి గిఫ్ట్ పంపించింది. కాదు కిరణ్ గారు, ఇప్పుడు ఆ విధంగా టీవీ లైవ్ డిబేట్స్లో ఒక వ్యక్తిని అంటే ఆయన డైరెక్టర్ కావచ్చు, లేదంటే వైసీపీ నేత కావచ్చు, తల నరికిన వ్యక్తికి ₹1,00,00,000 ఇస్తాము అని చెప్పి ప్రకటించడం సబబేనంటారా? మరి ఇతను మాట్లాడే మాటలు కానీ, ఇతను చేసే చేష్టలు కానీ, ఇతని బిహేవియర్ కానీ ఒకసారి చూడండి. ఆడపిల్లల కాలు నాకటం, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల గురించి కానీ, ఒక ఓట్కా మందు ఉండి పక్కన అమ్మాయి ఉంటే పెళ్ళాన్ని వదిలిపెట్టి కూతురు పెళ్ళికి కూడా వెళ్ళలేని వ్యక్తి నిజంగా నాకు నా పక్కన అమ్మాయి ఉంటే చాలు అనే రకంగా ఉంటే ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ ఇస్తా డబ్బులు ఇచ్చి మరీ వ్యూహం అని సినిమా తీస్తున్నారు అంటే అవును, నువ్వు ఎవరి చేత రిలీజ్ చేపిస్తున్నావు? ఎవరో దావూద్ ఇబ్రహీం చేత నేను పర్మిషన్ తెచ్చుకున్నాను, నన్ను ఎవరు ఆపలేరు, అది ఇది అంటున్నారు. కోర్టులో కూడా పిటిషన్ వేయటం జరిగింది. మరి ఈయన చేసే అరాచకాలు ఇన్ని చేస్తూ ఉంటుంటే ఉంటారు కాండి ఎవరో ఒకళ్ళు. మరి ఇలాగ చేయటంలో తప్పే లేదు అనేది నా ఉద్దేశం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు తీసుకొచ్చి ఆయనకి రామ్ గోపాల్ వర్మకి బాడీ గార్డ్స్గా పెట్టి
ప్రజాధనాన్ని పక్క రాష్ట్రాలు కూడా ఇట్లా దారపోయటం ఎలా చూడాలంటారు? ఒక్క ఆర్జీబీకే కాదండి. ఆర్జీబీ ఒకడు, ఆలీ ఒకడు, అంబటి రాయుడు క్రికెట్ ఆడేవాడిని తీసుకొని వస్తున్నారు, శ్రీరెడ్డిని తీసుకొని వస్తున్నారు. అసలు వీళ్ళు దేని పోసాని కృష్ణమురళి గాడు, వీళ్ళంతా దేనికి ఏం పనికి వస్తారు, ఏం చేశారు? రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలే, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రాష్ట్రంలో అప్పు ఇప్పుడు 15 లక్షల కోట్లు ఉంది, ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఆఖరికి కెమెరాలు పెట్టాలి అన్నా కూడా మీరు ఎట్లా కడతారు అని బ్యాంకులు అడుగుతుంటే, అంటే ప్రజలు కట్టే రసీల రూపేణ వచ్చే డబ్బుతో మేము కడతాము అని చెప్తుంటే, ఎక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీ కనపడినా కూడా తాకట్టు పెడుతున్నాడు. ఎక్కడైనా డైరీలు కనపడ్డాయి అంటే అవి మొత్తం అమూల్కి అమ్మేస్తున్నాడు. ఏ ఒక్కటి వదిలిపెడుతున్నాడు చెప్పండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ధర్నా చేశారు, టీచర్లు ధర్నా చేశారు, అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేశారు, ఇప్పుడు రీసెంట్గా వాలంటీర్లు ధర్నా చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారండి. వీళ్ళందరూ వ్యూహాలు ఇవ్వలేరా? అంటే సినిమా తీస్తేనే రాజకీయంగా లబ్ధి పొందుతారనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా చూడాలంటే? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆ సలహాదారులను పెట్టుకున్నాడండి. 2019 నుంచి ఏం చేశారు ఈ సలహాదారులు? 3 రాజధానులు కడతా అన్నావా? చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకేం చెప్పాలా? 300 వచ్చే కరెంటు బిల్లు 1000-2000 వస్తున్నాయి. ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఒక కంపెనీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రీసెంట్గా ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు? ఆ రోజా ఎందుకు? నువ్వు క్రికెట్ ఆడుకునే మగవాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు ఆడవాళ్ళు రోజా కానీ, విడతల రజనీ కానీ, సుచరిత కానీ, అసలు వీళ్ళంతా మహిళలు దేనికి? ఆడుకుందాం ఆంధ్రాను బాగా ఆడితే ఇప్పుడు ఐపీఎల్ అంటున్నావు. ఐపీఎల్ వేలంపాట కూడా అయిపోయింది కదా. అసలు మనకు రాజధాని లేదు, ఐపీఎల్ టీం కానీ పక్కా ఏం వేరే చెన్నైకి కానీ బాంబేకి కానీ పంపిస్తాను అని ఎంత అవమానం అండి. అసలు రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈరోజు ఏపీ అంటే ప్రతి ఒక్క స్టేటు నవ్వుతున్నారు, అది పరిస్థితి. అది మొత్తానికైతే కొలకపూడి రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఒక్కరూ సమర్థిస్తున్న, సామాన్యులు కూడా సమర్థిస్తున్న విషయం అని విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.